హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు మార్కెట్స్ అట్ వీకెండ్స్ కి స్వాగతం. సో ఇక ఈ వీకెండ్ అప్డేట్స్ మనం చూస్తే కనుక నిఫ్టీ ఈ వారం కూడా ఒక బ్రహ్మాండమైన బ్రేక్అవుట్ రావడం చూసాం. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ కన్సాలిడేషన్ అయితే జరిగిందో ఈ వీక్ ఒక బిగ్ బ్రేక్అవుట్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే 23,350 ఏదైతే లో ఫామ్ అయిందో అండ్ ఆల్మోస్ట్ ఓపెన్ కూడా అక్కడే అయింది 23,382 అండ్ అక్కడి నుంచి 24,170 దాకా హై వెళ్ళటం చూసాం. సో ఇలాంటి గ్రీన్ బార్స్ వచ్చినప్పుడు మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ సపోర్ట్ పాయింట్ అనేది మనకి సిగ్నిఫికెంట్లీ అప్వర్డ్ రావటం చూస్తున్నాం. సో సిక్లాజికల్ లెవెల్ ఆఫ్ 24,000 పైన కూడా క్లోజ్ అవటం చూసాం. సో సపోర్ట్ పాయింట్ డెఫినెట్లీ చాలా అప్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మనకి మంత్లీ చార్ట్ లోకి ఫార్మేషన్ వెళ్ళి చూసినా కూడా ఒక క్లియర్ బుల్లిష్ బార్ రావటం చూసాం. సో దీన్ని హ్యామర్ ఫార్మేషన్ అంటాం. సో ఈ మంతే మనకి 21,281 కూడా టెస్ట్ చేయడం జరిగింది. బికాస్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైతే అనౌన్స్ అయిందో ఆ రోజు ఒక విప్సా కింద ఒక 2,000 పాయింట్స్ కూడా కరెక్ట్ అవటం చేసాం ఓవరాల్ గా మనం చూస్తే కనుక. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్ అండ్ సపోర్ట్ పాయింట్ సబ్స్టాన్షియలీ పైకి వెళ్ళటం చూస్తున్నాం. అండ్ నౌ ఐ థింక్ 23,400 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్ వీక్లీ చార్ట్లు చూస్తే. అండ్ అఫ్ కోర్స్ సపోర్ట్ జోన్ మనం తీసుకుంటే కనుక 23,400 23,200 ఉంటుంది. అండ్ రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే కనుక 24,500 నుంచి 600 దాకా అప్ మూవ్ అవటం చేసాం. ఇది వీక్లీ చార్ట్ కాబట్టి కొద్ది లెవెల్స్ అనేది ఒక 1000 పాయింట్స్ స్ప్రెడ్ లో ఉంటాయి. అది మనం గమనించాలి. ఇక ఈ వీక్ లో పెరిగిన సెక్టర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ బ్యాంకింగ్ విచ్ హాస్ అవుట్ పర్ఫార్మ్డ్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో హెచ్డిఎఫ్సి కానీ కోటక్ కానీ ఇవన్నీ కూడా దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ అయితే ఒక న్యూ హైకి రావటం చూస్తున్నాం. ఇంకో సెక్టర్ విచ్ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అంటే సిమెంట్ ప్యాక్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్ట్రాటెక్ లాంటి స్టాక్స్ మనం లాగాడ్ అనుకునేవి ఈ వీక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 7% పెరగటం చూసాం. అదేవిధంగా గ్రాసిమ్ అబౌట్ 8% పెరగటం చూసాం. అదేవిధంగా బిగ్ డాడీ రిలయన్స్ అబౌట్ ఒక బిగ్ మూవ్ రావటం చూసాం, ఒక 8%. అండ్ భారతీ ఎయిర్టెల్ ఆఫ్ కోర్స్ ఈ వీక్ టెలికామ్ ఆప్షన్స్ ఉన్నాయి 5G కాబట్టి ఆ సెక్టర్ కి చాలా ఇంట్రెస్ట్ రావటం చూసాం. సో భారతి కూడా ఒక 3.5 to 4% గెయిన్ అవటం చూస్తున్నాం. ఇక ఫార్మా స్పేస్ లో డాక్టర్ రెడ్డి లాస్ట్ 2 వీక్స్ గా ఉన్న లాగర్డ్ స్టాక్ ఈ రోజు ఒక లీడింగ్ స్టాక్ లాగా మనం చూస్తున్నాం. అబౌట్ 6.5% పెరిగింది. సన్ ఫార్మా 4% పెరిగింది. దివీస్ 1.5%. ఇంకా ఐటీ నేమ్ కూడా ఇట్ హెస్ డన్ గుడ్. ఎల్ఎన్టీ మైంట్రీ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఇవన్నీ కూడా దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఎఫ్ఎంసీజీలో నెస్లే, టాటా కన్స్యూమర్, ఐటీసీ కొద్ది స్ట్రాంగ్ గా క్లోజ్ అవటం చేసాం. ఇక ఈ వారం చూస్తే కనుక గత 4 వీక్స్ గా ఏవైతే ఆటో స్పేస్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం, ఈ వారం ఒక పాజ్ తీసుకొని నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. స్టాక్స్ లైక్ ఐషర్ మోటార్ కానీ బజాజ్ ఆటో కానీ మారుతి కానీ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక ఫార్మా నేమ్ లో సిప్ లో ఒక 4% పడింది, పడతాం చూసాం. బ్యాంకింగ్ నేమ్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒక 3% పడింది. అదేవిధంగా మెటల్ స్పేస్ జిఎస్డబ్ల్యూ కానీ టాటా స్టీల్ కానీ వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక రిలయన్స్ ఎప్పుడైతే పాజిటివ్ గా ఉందో అదానీస్ లో ఒక వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసేది. బోత్ అదానీ స్టాక్స్ ఏవైతే అదానీ పోర్ట్ అండ్ అదానీ ఎంటర్ప్రైజ్ ఉందో ఈ రెండు కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక వన్ మోర్ గ్రీన్ బార్ ఒకటి రావటం చూసాం మనం బ్యాంక్ నిఫ్టీలో. సో లాస్ట్ 3 వీక్స్ గా మనం చూస్తే కనుక ఒక మంచి బిగ్ గ్రీన్ బార్స్ రావటం చూసాం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ హైయర్ లెవెల్స్ కొద్దిగా సస్టైన్ కాలేకపోయింది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ చూస్తే కనుక 51,280 అండ్ 51,138 వాజ్ ద లో. సో ఆల్మోస్ట్ లో అండ్ ఓపెన్ సేమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ క్లోజింగ్ చూస్తే కనుక 52,320 అంటే 53,180 హై వెళ్ళినాక సబ్స్టాన్షియల్లీ ఒక 800-850 పాయింట్స్ కింద క్లోజ్ అవుతుంది చూస్తున్నాం. సో దిస్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్. ఒక రివర్సల్ వస్తుందా లేకపోతే ఒక కీ సపోర్ట్ మనకి ఏదైతే ఉందో వీక్లీ బార్ లోకి వెళ్ళి చూస్తే కనుక 51,957 అనేది ఒక క్లియర్ సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి అబౌట్ 400 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి అది తీసుకుంటుందా లేదా అని మనం క్లియర్లీ చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ ప్రైస్ పాయింట్ వచ్చింది 51,957 అంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ డిమాండ్ జోన్ అని చెప్పొచ్చు 51,683 దాకా. సో అక్కడ అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయాలి ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ, ఎందుకంటే స్టాప్ లాస్ 51,500 ఉంటుంది. అండ్ ఒకవేళ మార్కెట్ మళ్ళా సేమ్ డైరెక్షన్ లో వెళ్ళి పెరగటం మొదలెడితే కనుక యాజ్ హై యాజ్ 54,260 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో కూడా. సో నెక్స్ట్ వీక్ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ డామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో స్టాక్స్ ఒక సబ్స్టాన్షియల్ కరెక్షన్ వచ్చినప్పుడు మేబీ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ ఆర్ న్యూ హై ఫామ్ అవుతున్న స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ లాంటి స్టాక్స్ లో లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక గెయినర్స్ మనం చూస్తే కనుక ఐసిఐసిఐ, యాక్సిస్, ఎస్బీఐ, కోటక్, హెచ్డిఎఫ్సి,
గెయినర్స్ గా చూస్తున్నాం. లూజర్స్ లో ఇండస్ ఇండ్, బంధన్, పిఎన్బి, ఐడిఎఫ్సి అండ్ బిఓపి. సో క్లియర్లీ ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ స్టాక్స్ విచ్ ఆర్ గెయిన్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో ఎస్బీఐ పార్టిసిపేట్ చేసింది. అదేవిధంగా వీక్ అయిన వాటిల్లో ప్రైవేట్ బ్యాంక్స్ లో బంధన్ అండ్ ఇండస్ ఇండ్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. ఇక సెక్టోరియల్ అనాలిసిస్ కి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ బిగ్గెస్ట్ గెయినర్స్ మనం ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ అని చెప్పొచ్చు. డిజిటల్ మేబీ బికాస్ ఆఫ్ రిలయన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా ఐటీ అండ్ ఇన్ఫ్రా స్టాక్స్ చాలా పాజిటివ్ గా క్లోజ్ అవుట్ అని చూసాం. ఐ మీన్ సెక్టోరియల్ వైస్. అండ్ వీక్ అయిన వాటిల్లో మెటల్స్, రియాలిటీ అండ్ మీడియా స్టాక్స్ ఈ మూడు కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. ఇక మనం అనుకున్నాం ఈ వారం నుంచి 2 స్టాక్స్ ఇన్వెస్టర్స్ కి మనం ప్రజెంట్ చేద్దామని, వాటి ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే వాటిలో పొజిషన్స్ ఎలా తీసుకోవచ్చు అని. సో ఫస్ట్ స్టాక్ మనం బయోకాన్ చూస్ చేయడం జరిగింది. ఐ థింక్ ప్రీవియస్ వీడియోస్ లో కూడా మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. ఎందుకంటే మల్టీ మంత్ హై అబోవ్ బ్రేక్అవుట్ ఆర్ క్లోజింగ్ బేసిస్ లో ఉంటుంది చేసాం. సో బయోకాన్ మనం చార్ట్ తీసి చూస్తే కనుక 2022 జూన్స్ హై ఏదైతే ఉందో 344, అది డిసైసివ్లీ క్లోజ్ అవుట్ అని చూసాం. ఈవెన్ వీక్లీ చార్ట్ లో కానీ మంత్లీ చార్ట్ లో కానీ. సో ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు మార్కెట్స్ ఆర్ స్టాక్స్ ఫర్దర్ గా అప్ మూవ్ అవటం చూస్తున్నాం. సో గతంలో ఎలా జరిగిందో ఈ స్టాక్ లో కూడా అలానే ఒక మంచి అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ దీని సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ అనేది మనం కీగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే 351 దగ్గర మనం ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలి అంటే కనుక నెక్స్ట్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఎక్కడ అనేది మనం చూస్ చేసుకోవాలి. సో బయోకాన్ ఆల్రెడీ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 288 నుంచి 350 అబౌట్ 65 to 70 రూపీస్ విత్ ఇన్ 15 సెషన్స్ పెరగటం చూసాం. సో ఇంకా కంటిన్యూ అవుతుందా షార్ట్ టర్మ్ లో? మేబీ సైడ్ వేస్కి వెళ్ళి కొద్దిగా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 350లో ఒకవేళ ఫస్ట్ ప్రైస్ పాయింట్స్ తీసుకుంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ ఎక్కడ తీసుకోవాలనేది ప్రాబ్లీ ఇట్స్ ఛాలెంజింగ్ ఇక్కడ. ఎందుకంటే 20 డే మూవింగ్ యావరేజ్ 335 దగ్గర ఉంది అండ్ ఇంటర్మీడియట్ లో సపోర్ట్ ఏదైతే ఉందో 326 దగ్గర ఉంది. సో డెఫినెట్లీ ఐ థింక్ ఈ రెండు కూడా ఒక మంచి ఎంట్రీ పాయింట్స్ మనకి సూచిస్తున్నాయి, అరౌండ్ 335 నుంచి 326 మధ్యలో. బట్ ట్రేడింగ్ స్టాక్ కాబట్టి స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. సో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే కనుక ప్రాబ్లీ 6th జూన్ రోజు ఏదైతే లో ఫామ్ అయిందో ఆ క్యాండిల్, బిగ్ క్యాండిల్ ఫామ్ అవడం జరిగింది 306.8 దానిలో అండ్ హై వాస్ 335. సో ఆ క్యాండిల్ మొత్తం కూడా సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ 306 వైలేట్ అయి దాని కింద క్లోజ్ అవుతే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ ని స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకున్నారు. బట్ ఇన్వెస్టర్స్ అయితే ప్రాబ్లీ ఎస్ఐపి మోడ్ లో నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ గా ఈ స్టాక్ ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ దీనిలో టార్గెట్స్ ఎక్కడ చూస్ చేయాలంటే కనుక మనకి ప్రాబ్లీ 2022 ఏప్రిల్ హై చూస్తే కనుక 388 అప్ సైడ్ ఉంది. దాని తర్వాత ఫిబ్రవరి హై చూస్తే కనుక 410. సో అప్ సైడ్ పొటెన్షియల్ అప్ టు 388 నుంచి 410 దాకా ఉంది కాబట్టి ఈ స్టాక్ ని అక్కడ దాకా రన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఒకవేళ మన యావరేజ్ ప్రైస్ అరౌండ్ 330 అనుకున్నా కూడా అప్ సైడ్ అబౌట్ 70-80 రూపీస్ ఉంది, డౌన్ సైడ్ అబౌట్ 30 రూపీస్ ఉంది. కాబట్టి 3 to 4 వీక్స్ ఆర్ మేబీ 1 quarter వ్యూ ఉన్న ఇన్వెస్టర్స్ దే షుడ్ ట్రై టు బయోకాన్ అని సజెస్ట్ చేస్తాం. ఇక వన్ మోర్ స్టాక్ అయితే తీసుకున్నాం, పూనావాలా ఫిన్కార్ప్. చాలా మంది మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగటం జరిగింది లాస్ట్ కపుల్ ఆఫ్ 4 days గా. జనరల్లీ మనం ఏంటంటే 200 డే మూవింగ్ యావరేజ్ బిలో ఉన్న స్టాక్ ని వి డోంట్ కన్సిడర్ ఫర్ బయింగ్, ఎందుకంటే అక్కడ యాక్షన్ అనేది ఎక్కువ ఉండదు. సో పూనావాలా కరెంట్ మార్కెట్ ప్రైస్ 409 ఉంది అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ ఇస్ 434. సో డెఫినెట్లీ ఈ స్టాక్ 434 కింద ఉన్నంత కాలం చాలా వీక్ గా ఉంటుంది, ఆర్ మేబీ 434 దాటినాకే స్ట్రెంత్ వస్తుంది. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక 3 months బ్యాక్ అంటే ఏప్రిల్లో ఇది 514 హై ఫామ్ అవటం చూసాం అండ్ లాస్ట్ 2 months గా ఒక కన్సాలిడేషన్ వచ్చి అరౌండ్ 400 దాకా కూడా రావటం చూస్తున్నాం. సో ప్రాబ్లీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందా? ఐ డోంట్ థింక్ ఇక్కడ ఇమీడియట్లీ అయితే కనపట్లేదు. బట్ అక్యుములేషన్ కి అయితే మంచి అనువైన స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఏదైతే లో ఫామ్ అయిందో 396 అనేది మేబీ ఒక బేస్ ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక 388 20 డే మూవింగ్ యావరేజ్, మల్టీ మంత్ లోస్ ఉంటుంది అక్కడ మేబీ 1-2 years ఎవరైతే హోల్డ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు అరౌండ్ 380 దగ్గర బై చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లాస్ట్ నవంబర్ లో 336 లో ఫామ్ అయింది, అక్కడి నుంచి 514 దాకా వెళ్ళటం చూస్తుంది. సో దీన్ని మొత్తం మూవ్ చూస్తే కనుక అబౌట్ 178 రూపీస్ అప్ మూవ్ అవటం చేసాం. సో ఆల్రెడీ 66% ఆఫ్ ద 175 రూపీస్ రిట్రేస్ కూడా అయిపోయింది స్టాక్, విచ్ ఇస్ అబౌట్ 396. అక్కడే మనకి ప్రైస్ పాయింట్ దొరుకుతుంది. సో జనరల్లీ వీక్ స్టాక్స్ ఏమవుతుందంటే స్ట్రాంగ్ స్టాక్స్ 33% to 50% దగ్గర ఆగిపోతాయి
వీక్ స్టాక్ 66% నుంచి 100% కూడా రిట్రేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మనం బాటంలో కొనలేం కాబట్టి ఐ థింక్ 66% వుడ్ బి ఏ గుడ్ లెవెల్ టు బై అని చెప్పుకోవచ్చు. సో మనకి ప్రాబ్లీ స్టాక్ ఎవరైనా అక్యుములేట్ చేయాలి అనుకుంటే కనుక ఒకవేళ 100% అస్యూమ్ రిట్రేస్మెంట్ అవుతుంది అనుకున్నా కూడా 336 షుడ్ బి ద రాక్ బాటమ్ ఈ స్టాక్ కి. అఫ్ కోర్స్ అంత పడకపోవచ్చు, 390 395 నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ ని ఫ్రెష్ గా ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో ప్రాబ్లీ వాళ్ళు దే షుడ్ ట్రై టు అక్యుములేట్ 1 to 2 years టైం ఫ్రేమ్ ఉన్న వాళ్ళు. సో వర్స్ట్ కేస్ 350 వస్తుంది అనుకుని వన్ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఎస్ఐపిస్. బట్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఐ డోంట్ థింక్ దే షుడ్ బై నౌ. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వీక్నెస్ ని కొనకూడదు, స్ట్రెంగ్త్ నే కొనాలి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ స్టాక్స్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఫినాన్షియల్ స్పేస్ లైక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, లేదంటే ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇవన్నీ హైయర్ హైస్ ఫామ్ అవుతుంటే ఈ స్టాక్ ఇంకా పర్ఫార్మెన్స్ లేదు. సో అది ఒక క్రైటీరియా. బట్ 434 దాటిన రోజు దీనిలో స్ట్రెంగ్త్ వస్తుంది అండ్ అక్కడి నుంచి ఈజీగా ఇది 480 490 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం యాజ్ ఎ ట్రేడర్. ఒకవేళ ట్రేడింగ్ లో నిజంగా రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈవెన్ ఇప్పుడు కూడా కొని అరౌండ్ 376 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బట్ 1 to 2 years టైం ఫ్రేమ్ ఉన్న ఇన్వెస్టర్స్ ప్రాబ్లీ దే షుడ్ ట్రై టు అక్యుములేట్ ది స్టాక్ అప్ టు 330 అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. హ్యాపీ వీకెండ్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక 2 స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుని వాటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.